నమస్తే ఫ్రెండ్స్, రవికిషన్ మన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈఎంఆర్ఎస్ 2023లో జనరల్ హిందీ ఏదైతే ఉందో ఫైనల్ ప్రాక్టీస్ సెట్ 10 తీసుకొని రావడం జరిగింది. ఇవాళ దీంట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. మనం హిందీ క్వశ్చన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి చాలామంది మీ యొక్క రిక్వెస్ట్ మేరకు నేనైతే వీడియో చేస్తున్నాను. ఇప్పటివరకు అయితే ఇంకెవరైతే 9 ప్రాక్టీస్ సెట్స్ అయితే ఎవరు చూడలేదో వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈఎంఆర్ఎస్ 2023 జనరల్ హిందీ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో ఈ 9 ప్రాక్టీస్ సెట్స్తో పాటు ఒక మ్యారథాన్ కూడా ఉంది. ఆ మ్యారథాన్ కూడా చూసేసినట్లయితే మీకు హిందీ చాలా ఈజీగా సులువుగా అర్థమైపోతుంది. సో దాంతో మీరైతే మినిమం 4 మార్క్స్ స్కోర్ చేయగలరండి ఎగ్జామ్లో. మన క్వాలిఫైయింగ్ పార్ట్ కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఇది మనం చూసుకున్నట్లయితే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అయితే ఇప్పటివరకు ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేయండి. మీ యొక్క లైక్ నాకు ఒక ఎంకరేజ్మెంట్, ఒక సపోర్ట్ అండి. మీ యొక్క సపోర్ట్ నాకు కూడా ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకొక వీడియో చేయాలి, ఇంకా వీడియోస్ అందించాలనే దాంతో మీ యొక్క రిక్వెస్ట్ మీకు నేను చేస్తున్నాను. అయితే మీరు ఈ వీడియోని చాలా మంది కూడా షేర్ చేయండి. ఇంకెవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేసి ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మీరు ఇంకా ఇక్కడ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మీకు ఇంకా ఎవరైతే తెలుగు రీజనల్ లాంగ్వేజ్ ఎవరైతే తీసుకున్నారో చూస్ చేసుకొని, సో వాళ్ళ కోసం కూడా నేను కింద వీడియోస్ అనే లింక్స్ ఇవ్వడం జరిగింది. ఈఎంఆర్ఎస్ 2023 రీజనల్ లాంగ్వేజ్ తెలుగు అని చెప్పేసి ప్లేలిస్ట్ లింక్ క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ కూడా అయితే మీరు వీడియో చూసేయచ్చు. దాంతోపాటు తెలుగు మ్యారథాన్ కూడా వచ్చింది. ఇంకా అది ఎవరైతే చూడలేదు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ చూడైతే మీరు ఆ వీడియోస్ అనేది చూసేయచ్చు. సో మరి లేట్ చేయకుండా అయితే మనం ఇది చేసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మీకు సజెషన్స్, మీ కామెంట్స్, మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, మీకు ఏ క్వశ్చన్ డౌట్ ఉంది, డౌట్స్ కామెంట్స్ ఏమైనా కింద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు కామెంట్స్ ఇచ్చినట్టయితే దాన్ని తప్పని రిప్లై ఇస్తానండి. సో మీ యొక్క ఎంకరేజ్మెంట్, మీ యొక్క సపోర్ట్, మీ యొక్క లైక్, మీ యొక్క షేర్ వల్లనే నాకు ఎంతో ఉత్సాహం అంతా వస్తుంది. కాబట్టి నేను వీడియోస్ అనేది అందించగలిగాను. ఇప్పటి వరకు అయితే మీ సపోర్టు, మీ యొక్క లైక్స్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని లైక్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది కూడా అడుగుతున్నారు. సో అడిగిన నేను ఇప్పుడు కొంత లేట్గా రియాక్ట్ అయినా కూడా చాలామంది అయితే బెనిఫిట్ పొందారు. సంథింగ్ ఇస్ నథింగ్, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టుగా ఏదో నా వంతుగా సహాయం అనేది చేస్తున్నాను. మరి మీరు కూడా మీ వంతుగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. సో వీడియో జస్ట్ ఏం లేదని మీకు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి చాలామందికి, అంతే చాలండి. మీరు అదే చేసేయండి. సో ఈరోజు మనం ఇక్కడ లేట్ చేయకుండా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి దీవార్ పర్ బిల్లియా బెటీ హే ఇస్ వాక్యమే పర్ కౌన్సా కారక్ హే. ఇక్కడ ఏమంటున్నారంటే గోడ మీద పిల్లులు కూర్చున్నాయి. ఈ వాక్యంలో పర్ అనేటువంటి ఏదైతే ఉందో ఈ పర్ అనేటువంటిది ఏ కారకు అని చెప్పేసి అడుగుతున్నాడు. హిందీలో మనకు 8 కారకు ఉంటాయండి. హిందీలో మనకు మొత్తం 8 కారకు ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసి పర్ అని వస్తుంది. సో పర్ అనే దానికి వచ్చేసి మనకు ఆప్షన్ చూసుకున్నట్లయితే డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, అధికరణ్ కారక్. మరి మిగతాది ఏమంది సంబంధం అంటే దీంట్లో మనకు కా కనిపిస్తుంది, కీ కనిపిస్తుంది, కే కనిపిస్తుంది, రా కనిపిస్తుంది, రే కనిపిస్తుంది, రీ కనిపిస్తుంది సంబంధంలో. మరి అపదాన్లో మనకు సే కనిపిస్తుంది. ఇందులో రామ్ సే లక్ష్మణ్ చోటా హే ఇలాగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సే అనేది ఏదైతే ఉందో సపరేట్ అనమాట, కంపారిజన్, తులతా చేస్తున్నారు. అలాగే పేడ్ సే పత్తే గిరే ఏదైతే సపరేషన్ చేస్తున్నామో, ఏదైతే కంపారిజన్ చేస్తున్నామో మనకు అపాదాన్లో అయితే వస్తుంది. నెక్స్ట్ కరణ్ కారక్లో కూడా చూసినట్లయితే సే కే ద్వారా చూస్తున్నట్లయితే రామ్ నే రావణ్ కో బాణ్ సే మారా. బాణ్ సే అనేటువంటిది కూడా కే ద్వారా, బాణం నుంచి బాణంతో కొట్టాడు అని చెప్పేసి మనకు కరెంట్ కారక్లో వస్తుంది. సో ఇక్కడికైతే ఏదేమైనా మనకు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి డి అండ్ ఆప్షన్, ఇది కరెక్ట్ ఆప్షన్. సెకండ్ క్వశ్చన్ చూడండి మీరు, ఉడ్డయన్ కా సహీ సంధి విచ్ఛేద్ హే. ఉడ్డయన్ అనేటువంటిది చాలా మంది చాలా చోట్ల మీకు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా నేను భావించి ఈ క్వశ్చన్ తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉడ్డయన్ అంటే ఒత్తు ప్లస్ డయన, ఉడు ప్లస్ యన, ఒత్తు ప్లస్ అయన, కోయి నహియా. సో ఇదేమంటున్నట్టు ఉడ్డయన్ అనే పదం ఏదైతే ఉందో దానిని విడదీయము, కరెక్ట్ అయిన విడదీయతే ఏది అని అడుగుతున్నట్టయితే మనకు ఇక్కడ మీరు తా కింద హలంతు పెట్టుకున్నట్టయితే ఫస్ట్ దాంట్లో తా కింద హలంతు పెట్టుకోండి. సో అప్పుడు మనకు ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఒత్తు ప్లస్ డయన్, ఉడ్డయన్ అని చెప్పేసి వస్తుంది. థర్డ్ క్వశ్చన్ చూడండి, బహిష్కార్ కౌన్సీ సంధి హే. బహిష్కార్ అనేటువంటి పదం ఏదైతే ఉందో మనకు తెలుగులో చూసుకున్నట్లయితే బహిష్కారము అని ఉంటుంది కదండి. సో రాజ్య బహిష్కారము
కారము అని ఉంటుంది కదా. సో అలాగే మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే మరి ఇది ఏ సంధి అని అడుగుతున్నారు. విసర్గ సంధియా, వ్యంజన సంధియా, గుణ సంధియా, స్వర సంధియా. మనకు ఇదంతా ఎలా తెలుస్తుందంటే మనకు ఆ సంధుల యొక్క నియమాలు తెలిసినట్టయితే, ఆ సంధుల యొక్క సూత్రాలు తెలుసుకున్నట్టయితే మనం ఈజీగా అయితే చేసేస్తాం. విసర్గ అంటే మనకు దాంట్లో ఏదైనా కానీ ఇలా విసర్గలు వస్తాయి అనమాట. ఫస్ట్ పదం చివరలో మనకు విసర్గం వస్తుంది, తర్వాత ఇక్కడ వేరే వస్తుంది అనమాట. నెక్స్ట్ వ్యంజన సంధిలో ఏమొస్తాయి అంటే త, ఇందాక మనం చూసాం కదా ఉత్ ప్లస్ డయన్ అని చెప్పేసి, అప్పుడు మనం చూసుకున్నట్లయితే త ప్లస్ డయన్, ఉడ్డయన్ ఇలాగ మనకు వస్తుంది. నెక్స్ట్ గుణసంధిలో చూసుకున్నట్లయితే మనకు ఏవో అర్లు వస్తాయి. మొత్తం మనం వర్డ్ వచ్చిన తర్వాత కానీ మనకి ఏమొస్తాయంటే ఏ ఓ అర్ వస్తాయి. ఇవి వచ్చినట్లయితే మనకు గుణసంధిలో వస్తాయి. మరి స్వర సంధి ఏంటంటే ఈ స్వర సంధిలో 5 రకాలు ఉంటాయి మనకు. గుణసంధి, అయాది సంధి, వృద్ధి సంధి, యణ సంధి అని చెప్పేసి, దీర్ఘ సంధి అని చెప్పేసి ఇలా 5 ఉంటాయి అనమాట ఈ స్వర సంధిలో. అందులో ఒకటి ఈ గుణసంధి ఒకటి అనమాట. సో నెక్స్ట్లో మీరు చూసుకున్నట్లయితే మరి వ్యంజన సంధి. మరి ఇప్పుడు ఏం చూసుకున్నట్లు మీకు ఇది తెలవాలంటే ఇప్పుడు ఆ పైన పదం మనం విడదీయాలి. పైన పదం ఏంటిది? అది బహిష్కార్. బహిష్కారం దాన్ని విడదీస్తే మనం మీకు ఇక్కడ చూస్తాం చూడండి, బహి ప్లస్ కార్, బహి ప్లస్ కార్ ఇలా మనం అన్నట్టయితే, సో ఇక్కడ మనకు విసర్గ వచ్చింది కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఏమవుద్దంటే మనకు బహిష్కార్ అని చెప్పేసి వస్తుంది. సో మన ఆన్సర్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. नेक्स्ट फोर्थ क्वेश्चन చూసుకున్నట్లయితే నిమ్న में से कौन सा तत्सम शब्द नहीं है. తత్సం శబ్ద అంటే మనం సాంస్క్రిట్ నుంచి యాజ్ ఇట్ ఈస్గా మనం హిందీలో దించేయడమే. సాంస్క్రిట్ నుంచి టు హిందీలో యాజ్ ఇట్ ఈస్గా దించేయడమే. తెలుగులో కూడా ఉంటాయి సంస్కృత పదాలు కదా, తత్సం పదాలు, తత్సం తద్భవ శబ్దాలు అని చెప్పేసి మనం మీరు కూడా చూసే ఉంటారు. సో తత్సం పదాలు ఏది కాదు, నహి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలంటే ఇది కాదు అని ఉండాలి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మేఘ, పవన్, పాని, జలద్. సో ఈ మేఘ అన్నా కూడా మనకు తత్సమమే, పవన్ అన్న కూడా తత్సమమే, మరి జలద్ అన్న కూడా తత్సమమే. మేఘ అంటే ఏంటంటే ఆకాశము, నెక్స్ట్ వచ్చేసి పవన్ అంటే గాలి, నెక్స్ట్ వచ్చేసి జలద్ అంటే నీరు. మనం జలద్ని హిందీలో ఏమంటామంటే పాని అంటాం. కాబట్టి మన ఆప్షన్ ఈజ్ ద సి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ फोर्थ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5th క్వశ్చన్. తల్లీన్ कौन सी संधि है. జన్ సంధియా, అయాది సంధియా, దీర్ఘ సంధియా, వ్యంజన సంధియా. సో ఇప్పుడు మనం తల్లీన్ అనేటువంటి దాన్ని కనుగొనాలి. సంధి అంటే దాన్ని మనం ఫస్ట్ విడదీసుకోవాలి. విడదీసినట్టయితే మనకు తత్ ప్లస్ లీన్ అని ఉంటుంది. సో ఇప్పుడు మనకు తత్ ప్లస్ లీన్ ఏదైతే వచ్చిందో ఇది మనకు ఆల్రెడీ మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ఏంది, ఇది మనకు ఇది మనం చూసుకున్నట్లయితే వ్యంజన్. షార్ట్ కట్గా మనం స్టార్టింగ్ నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇది వ్యంజన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఇది వచ్చేసి మనకు వ్యంజన్ సంధి కిందకు వస్తుంది. కాబట్టి మన ఆప్షన్ ఈజ్ ద డి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో మరి మిగతా చూసుకున్నట్లయితే యన్ సంధి అంటే దాంట్లో యా అలాగ వస్తుంది మనకు, అంటే యావారాలు వస్తాయి దీంట్లో మనకు, యావరాలు వస్తాయి. సో మరి అయాది సంధి అంటే ఐ, ఆయ్, ఔ, ఆవ్ అని ఇలా వస్తాయి. ఇలాంటివి మనకు వచ్చినప్పుడు మనకు అయాది సంధిలో వస్తాయి. మరి దీర్ఘ సంధిలో చూసుకున్నట్లయితే విద్యాలయ్, విద్యా ప్లస్ ఆలయ్, విద్యాలయ్, రామాలయ్, రామ్ ప్లస్ ఆలయ్, రామాలయ్, ఇలా అన్నీ కూడా మనకు దీని కింద వస్తాయి. మరి వ్యంజన సంధికి ఇంకేం వస్తాయి అంటే జగత్ కళ్యాణ్, జగత్ కళ్యాణ్, జగత్ జనని. సో ఇలాంటివి కూడా అన్నీ కూడా వస్తాయి. 6th క్వశ్చన్ చూడండి, దేవర్షి కా సహీ సంధి విచ్ఛేద్ హై. దేవర్షి యొక్క కరెక్ట్ సంధి విచ్ఛేదము ఎలా ఉంది, ఇక్కడ ఆప్షన్ ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ఇప్పటివరకు అయితే ఎవరైతే లైక్ చేయలేదు వీడియోని ఇప్పటికైనా లైక్ చేయండి. మీకు మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ తెలపండి. అలాగే వీడియో చాలామంది కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైతే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క క్లాసు, ప్రతి ఒక్క అప్డేట్ మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. సో అలాగే నేను ఇక్కడ ఏమంటున్నట్టు మీ యొక్క సజెషన్స్, మీ యొక్క రిక్వెస్ట్ ఏమున్నా కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియజేసినట్టయితే నేను దానికి అనుగుణంగా వీడియోస్ అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇప్పటివరకు అయితే చాలా మందికి అయితే నాకు కామెంట్స్లో కూడా అడగడం జరిగింది, ఆ క్లాస్ చేయండి సార్, బ్రదర్ ఈ క్లాస్ చేయండి అలా అని చెప్పేసి అడగడం జరిగింది. సో దాని తగ్గట్టుగా నేను వాళ్ళకి రిప్లైలు ఇవ్వడం జరిగింది. మీరు కూడా కింద చూడొచ్చు కామెంట్లో కూడా ప్రతి ఒక్క వీడియో కింద నేను ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అయితే నేను రిప్లై ఇచ్చేసాను. సో మరి మీరు కూడా మరి మీ ఒపీనియన్ షేర్ చేసినట్టయితే నాకు తెలుస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా నేను మీకు ఇంకా మంచి వీడియోస్ అయితే, ఎఫెక్టివ్ వీడియోస్, మీకు హెల్ప్ఫుల్ వీడియోస్ అందించడానికి అయితే నేను మీకోసం ఉన్నాను. కాబట్టి నా సహాయ శక్తులు మీకు అందించడానికి అయితే ప్రయత్నం
చేస్తాను. సో మరి చూసుకున్నట్లయితే దీనికి దేవ్ ప్లస్ ఋషియా, దేవ్ ప్లస్ వర్షియా, దేవా ప్లస్ ఋషియా, కేవల్ సి అండ్ డి, కేవల్ సి ఆర్ డి ఇలాగ ఎగ్జామ్లో కూడా వస్తాయి. సో మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దేవ్ ప్లస్ ఋషి, దేవ్ ప్లస్ ఋషి ఏమొస్తుంది మనకు, ఇదంటే గుణసంధి, గుణ సంధి. మనం హిందీలో చూసుకున్నట్లయితే గుణసంధి. ఫ్రెండ్స్ ఈరోజు తెలుగు మారథాన్ అనేది చేయడం జరిగింది. దాంట్లో మనకు రైటింగ్ పార్ట్ చాలా సతాయించింది. కాకపోతే నేను ఒక మంచి 50 క్వశ్చన్లతో కలిసిన ఒక మీకు మారథాన్ అనేది తీసుకోవడం జరిగింది. తెలుగు మారథాన్ ఇప్పటివరకు ఎవరైతే చూడలేదు కింద లింక్ అయితే ఉంది. సో తెలుగు ప్లేలిస్ట్ అయితే ఉంది, దాంట్లో అయితే మీకు మారథాన్ కూడా ఉంటుంది. తెలుగు మారథాన్ చూసి మరి మీ కామెంట్ కూడా తెలియజేయండి. చాలా మంచిగా అయితే చేశాను, చాలా యూస్ఫుల్ క్వశ్చన్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క మోడల్ అయితే నేను క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. అది మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే నేను ఆశిస్తున్నాను. మరి ఇంకెవరైతే చూడలేదో వాళ్ళ తర్వాత అయినా కూడా వీడియో తర్వాత కూడా మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసినట్లయితే మీరు అక్కడ నుంచి కూడా ఆ వీడియో అయితే చూసేయచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆప్షన్ వచ్చేసి 6th ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. 7th క్వశ్చన్ చూడండి, కాలా పానీ మే కౌన్సా సమాస్ హే. కాలా పానీ అంటే ఏంది అంటే, ఇది మనం చూసుకున్నట్లయితే కాలా పానీ అనేటువంటిది ఏంటిది, పానీ అంటే నీరు కదా, కాలా అంటే ఒక రంగు పేరు, నలుపు, నలుపు రంగు, నలుపు నీళ్ళు అంటే మరి ఇక్కడ ఏమొస్తుంది, బహురీహి సమాస వస్తుందా, కర్మధారయ సమాస వస్తుందా, మరి తత్పురుష సమాస వస్తుందా, ద్వంద్వ సమాస వస్తుందా. మరి మీకు ఇప్పటివరకు మనం ఇప్పటిదాకా అయితే చాలామంది చూస్తుంటారు కాబట్టి మీకు రూల్స్ కూడా అర్థమై ఉంటాయి. బహురీహి సమాసంలో ఏమవుతుందంటే 2 పదాలే కాకుండా ఏదో 3వ పదానికి సంకేతం వస్తున్నట్టుగా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దశానంద్, దశ హే ఆనంద్ జిస్కే అర్థాత్ రావణ్ అని వస్తుంది. మరి కర్మధారయలో చూసుకున్నట్లయితే మనకు దీంట్లో విశేషణము విశేష గురించి మాట్లాడుకుంటాము, విశేషము గురించి మాట్లాడుకుంటాము. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఏదైతే ఉందో కాలా పానీ, పానీ వచ్చేసి మనకు విశేషము అనుకుంటే కాలా వచ్చేసి మనకు విశేషణము అండ్ నీరు యొక్క గుణాన్ని తెలుపుతుంది, నీరు యొక్క రంగును తెలుపుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ వచ్చేసి బి ఇస్ ద రైట్ ఆప్షన్, కర్మధారై సమాస్. మరి సి ఆప్షన్ చూసుకున్నట్లయితే తత్పురుష సమాసు. దీనిలో ఏమొస్తాయంటే విభక్తులు వస్తాయి, ఆల్మోస్ట్గా మనకు విభక్తులు వస్తాయి. రాజ్పుత్రు, రాజాకా పుత్రు, ఇలాగ మనకు చాలా కూడా ఎగ్జాంపుల్స్ అనేవి వస్తాయి. మీకు ఒకవేళ తెలిసినట్టయితే ఏదో ఒక ఎగ్జాంపుల్ కింద కామెంట్లో నాకు తెలియజేసినట్లయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే మనం ఇన్ని రోజులుగా మనం హిందీని తెలుగులో చెప్తున్నాం కాబట్టి మీకు ఆల్మోస్ట్ హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటే చాలామంది కూడా రిక్వెస్ట్ అయ్యారు, పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మరి మీరు కూడా మీ యొక్క ఒపీనియన్ షేర్ చేసుకుంటే నాకు ఇంకా బాగుంటుంది. మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టయితే దానికి అనుగుణంగా నేను మార్చుకొని మీకు అనుగుణంగా మీకు అర్థమయ్యేలాగా ఇంకా ఎఫెక్టివ్గా అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి ఇక ద్వంద్వ సమాసం చూసుకున్నట్లయితే మనకు మనకు వస్తుందంటే మనకు వ్యతిరేక పదాలు వస్తాయి, వ్యతిరేక పదాలు అని వస్తాయి దీంట్లో. మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు 8th క్వశ్చన్, ఉత్ ప్లస్ లాస్ హోగా. ఇప్పుడు దీన్ని మనం కలిపితే ఏం పదం రావాలి. ఇప్పటికీ మనం వ్యంజన సంధికి ఉదాహరణ చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ నియమాలు మనం మాట్లాడుకుంటే మీకు అర్థం కాదు హిందీ అది. కాకపోతే మనం సింపుల్గా ఇప్పుడు ఏదైనా ఇక్కడ జస్ట్ షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఇది మాత్రం మీకు చాలండి. మనకి హిందీ అడుగుతాడు, ఎక్కువ డీప్గా వెళ్ళాడు కాబట్టి మీకు లాంగ్వేజ్ అర్థమైతే చాలు. మరి ఏ చూసుకున్నట్లయితే ఉత్తులాస, బి చూసుకున్నట్లయితే ఉత్తాస, సి చూసుకున్నట్లయితే ఉల్లాస, డి చూసుకున్నట్లయితే ఉత్తులాస. మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఉత్ ప్లస్ లాస్ ఉల్లాస్. ఇక్కడ నియమం నేను మీకు జనరల్గా తెలుగులో చెప్తాను ఏంటంటే, తా తర్వాత ప్లస్ అయి లా వచ్చిందంటే ఆ తా ఏమవుతుందంటే మనకు లాగా మారిపోతుంది. ఇప్పుడు చూసుకుంటే తా ప్లస్ లా ఉంది కదా, ఇప్పుడు లా వచ్చింది, ఇక్కడ లా వచ్చింది కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే ఈ తా మనకు లాలో మారిపోతుంది. ల ప్లస్ లా ఏమవుతుందంటే లా అని వస్తుంది. తర్వాత ఊ ప్లస్ లాస్ అని మనం చూసుకున్నట్టయితే ఉల్లాస్ అని వస్తుంది. మరి ఇలాంటి ఎగ్జాంపుల్ మీకు ఏం తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు అయితే లైక్ చేయలేదు లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు చాలా బెనిఫిట్ అనేది అవుతుంది ఈ వీడియో ఛానల్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పునర్జన్మే సంధి హే. పునర్జన్మము అని ఉంటాం కదా, సో మరి దీనికి సంధి ఉంది, కరెక్ట్ సంధి, దీన్ని విడదీయాలి అని అంటున్నాడు. సో విడదీసినట్టయితే మనకు సహీ సంధి విచ్ఛేద్ హే అని అనుకున్నట్టే మనం ఇక్కడ సంధి విచ్ఛేద్ అని చూసుకున్నట్లయితే మనకు విచ్ఛేద్ అని అనుకున్నట్లయితే మనకు ఏమొస్తుందయ్యా అంటే మరి పునర్ ప్లస్ జన్మ, పూహ ప్లస్ జన్మ, పునః ప్లస్ జన్మ, పునః ప్లస్ జన్మ. సో సి ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ 9th క్వశ్చన్. పునః ప్లస్ జన్మ పునర్జన్మ అని వస్తుంది. 10th క్వశ్చన్ చూడండి, సోహన్ ఆగే బఢ్ రహా హై మే రేఖాంకిత్ శబ్ద్ క్యా హై. చూడండి ఏమంటారంటే సోహన్ ఆగే బఢ్ రహా హై అనే వాక్యంలో
అండర్లైన్ చేసినటువంటి పదముకి ఏముంది అని అంటున్నాడు. కాకపోతే ఇక్కడ మనము దీనిని ఇంకొక క్వశ్చన్ కొంచెం మార్పు చేస్తే మనకు కరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. అదేంటంటే క్యా హై అన్నాను కదా. సో రేఖాంకిత శబ్ద కా విలోమ్ క్యా హై అనుకోండి. కా శబ్ద దీని తర్వాత శబ్ద కా విలోమ్ క్యా హై అన్నట్లయితే మనకు అప్పుడు మనకు చూడండి ఆగే బడ్ రహా హై సామ్నే, ఆగే అన్న సామ్నే అన్న ముందర అని అర్థము. ఆగే అన్న సామ్నే అన్న ముందర అని అర్థము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దూరదర్శి అంటే పారదర్శకము, అంటే ముందు చూపు గలవాడు, ముందు చూపు కలవాడు. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే నుక్సాన్ అంటే తెలుగులో మనం ఏమంటామంటే లాసు, నష్టము అని చేస్తుంటాం. మరి నెక్స్ట్ పీచే అంటే వెనుక. మనకు ఫస్ట్ ఏమొచ్చింది ముందు అంటే వెనక. ఆపోజిట్ చూసుకున్నట్లయితే మనకు ఆపోజిట్ వర్డ్ చూసుకున్నట్లయితే మనకు డి ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. పీచే ఆగే పీచే, ఊపర్ నీచే పైన కింద, ఉల్టా పల్టా కదా, సీదా సాదా, అందర్ బాహర్ ఇవన్నీ కూడా మనకు ఆపోజిట్ వర్డ్స్ అనమాట. సో ఇలాంటివి మీకు మంచి ఇంకా క్వశ్చన్స్ తీసుకొని రావడం జరుగుతుంది. సో మీకు ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. అలాగే మీ సజెషన్ కూడా కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి. సో వీడియోని కూడా షేర్ చేయండి. అలాగే ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో ఇంకా ఇప్పటివరకు అయితే ఎవరైతే జనరల్ హిందీకి సంబంధించి 10+ ఇప్పుడు దాకా 9+ ఇంకొకటి ఇప్పుడు 10 మొత్తం 10 ప్రాక్టీస్ సెట్స్ మీకు ఎగ్జామ్కి చాలా హెల్ప్ఫుల్ అయితే కాబట్టి ఇంకెవరైతే చూడలేదు కింద లింక్ అయితే ఇవ్వడం జరిగింది, ప్లేలిస్ట్ లింక్ అక్కడ నుంచి చూసేయండి. అలాగే రీజనల్ లాంగ్వేజ్ తెలుగు సంబంధించి ఎవరైతే అప్ చేసుకున్నారో వాళ్ళు కూడా అయితే అక్కడ నుంచి అయితే కొన్ని సెట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే తెలుగు మ్యాథ్స్ కూడా తీసుకుని రావడం జరిగింది. అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. అలాగే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవుతే దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. మన ట్యాగ్ లైన్ వచ్చేసి మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. సో మనం ఎదుర్కొన్న సమస్యను చూసి భయపడి పారిపోకుండా మనం వాటిని ధైర్యంగా ఉండి ఎదుర్కొన్నట్లయితే, దాన్ని ఎదుర్కొని ఫేస్ చేసినట్లయితే మనం తప్పకుండా విజయాన్ని అయితే సాధిస్తామండి. మరి నేను చివరిగా చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక క్లాస్లో. అందాక ధన్యవాదాలు. జై హింద్.